నాకు నా భర్త నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను అంటే భర్త వదిలేసిండు నాకు చిన్న 2 పిల్లలు ఉన్నారు నాకు భర్త వదిలేసిండు నాకు ఏ ఆధారం కూడా లేదు మేడం నా పిల్లల హాస్టల్ గురించి కూడా చేసినా కానీ ఎవరు పట్టించుకోవట్లేదు ఇప్పుడు కేసీఆర్ అయితే ఇస్తాడేమో అని అనుకున్నాం కానీ కేసీఆర్ కూడా ఏది కూడా పట్టించుకోలేడు డబుల్ బెడ్రూమ్ అయితే అప్లై చేసినా కానీ కూడా ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నాడు లేని వాళ్ళకి ఇస్తలేడు మేడం కానీ ఎవరికి ఇవ్వలేదు మేడం అసలు ఏది కూడా ఇవ్వలేదు మాకు ఏది కూడా లేదు ఏది ఇవ్వలేదు మేడం మాకైతే మేము ఉండేది ఎల్బీనగర్లో మేడం ఇప్పుడు ఇంతకుముందు బాలాపూర్లోనైతే కిరాయికుంటాం మేము ఏది కూడా చెప్పలేదు మేడం మాకు నా పిల్లలు మాత్రం ఇంత చిన్నగా ఉన్నారు ఇంత ఉన్నప్పుడు నా భర్త వదిలేసి నాకు ఏ ఆధారం కూడా లేదు నేను ఇంట్లో పాచి పని చేసుకొని కష్టం చేసుకుంటున్నాం మేడం నాకు ఏ ఆధారం కూడా లేదు నాకు ఇల్లు కావాలి రేషన్ కార్డు కావాలి నా పిల్లల ఆధార్ గురించి కావాలి మేడం నాకు ఏ అర్హత ఏది కూడా లేదు మేడం ఇప్పుడు పోషించాలంటే కూడా నాకు కూడా ఇబ్బంది అవుతుంది మేడం నా పిల్లలు కూడా రేపటికి ఆరోగ్యం నాకు వణుకుతుంది నాకు ఎందుకంటే పని చేయలేకపోతున్నా కాలు చేతులు అనేవి ఇట్లా వణుకుతున్నాయి మేడం నీళ్ళలో పని చేసినా కానీ నాకు ఏ ఆధార్ కూడా లేదు నాకు పిడిసి అది ఇది వస్తుంది నాకు ఏ ఆధార్ కూడా లేదు నాకు ఎట్లా డబుల్ బెడ్రూమ్ కావాలి రేషన్ కార్డు కావాలి నాకు పిల్లల హాస్టల్ గురించి అయినా కానీ అది కూడా కావాలి మేడం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిండు నేను కూడా ఓటేసిన కాంగ్రెస్ వచ్చింది కదా నాకు ఎట్లన్నా కానీ రేవంత్ రెడ్డి సారన్న నాకు చేస్తాడు ఎల్బీనగర్లో ఎక్కడ ఉంటావు గుండిజంగే కాలనీలో ఉంటాను మేడం ఇప్పుడు గుండిజంగే కాలనీలో ఉంటున్నాను ఇప్పుడు నేను అంతే ఇప్పుడు అవుతుందని అనుకుంటున్నా మేడం కేసీఆర్ అయితే చేయలేడు రేవంత్ రెడ్డి గురించి అని సార్ నేను 10 దిక్కులో తిరిగినా మేడం నేను నా దగ్గర ప్రూఫ్లు కూడా ఉన్నాయి నా దగ్గర తిరిగినాయి ప్రూఫ్లు కూడా ఉన్నాయి నేను చాలా తిరిగినా ఎందుకనంటే రేవంత్ రెడ్డి సార్ అన్న వచ్చిండు కదా దయచేసి నన్ను చేస్తాడు అని చెప్పి నేను చేయబెట్టి తిరిగాను నేను 10 దిక్కులో తిరిగినా మేడం వారు ఎంబడి కూడా తిరిగినా నేను ఫ్రీగానే తిరిగినా మేడం నేను క్యాష్ కూడా తీసుకోలేను నేను ఎందుకంటే రేవంత్ రెడ్డి మన డాడీ లాగానే అనుకొని ఆలోచించిన మేడం రైట్ చూసారు కదా ఏదైతే ఎల్బీనగర్లో ఉండే నివాసి ఖచ్చితంగా నాకు డబుల్ బెడ్రూమ్ కావాలి నాకు ఏ ఆధారం లేదు నాకు భర్త లేడు ఏదైతే రేవంత్ రెడ్డిని నమ్ముకొని నేను కాంగ్రెస్ పార్టీలో జరిగాను ఇప్పుడు కూడా ఏదైతే ప్రజా దర్బార్ ఓపెన్ చేసిన తర్వాత న్యాయం జరుగుతుందనే చిన్న హోప్తోనే నేను వచ్చాను నాకు ఏ ఆధారం లేదనేసి వ్యక్తం చేస్తున్నాను చెప్పమని మాది తాతల నుంచి వచ్చిన భూమి మా జఫరాడ మండలం మాది జిల్లా అదే జనగాము మా చాపల్లి గ్రామము అక్కడ మాది తాతల నుంచి వచ్చిన భూమి కబ్జా సర్పంచ్ గారు కబ్జా చేసు మాది చాపల్లి గ్రామము జఫరాడ మండలము జిల్లా జనగాం జిల్లా మేము శివరాత్రి లక్ష్మిని నేను శివరాత్రి లక్ష్మి మాకు న్యాయం ఎక్కడ తిరిగినా న్యాయం జరగలేదు సారు మీకు 10,000 వందనాలు మా భూమి మాకు కావాలి మాకు తాతల నుంచి వచ్చిన భూమి మేము వాట పంచుకున్నాక సర్పంచ్ గారు జవజన చేసి మా ప్లాటు మా జాగా మేము వదిలిపెట్టుకున్నాము ఇంత పెంట పోసుకున్నాము చికెన్ సెంటర్ పెట్టుకున్నాము మేము పొట్ట గురించి మేము బతుకుదెరు గురించి మేము హైదరాబాద్కి వచ్చినాము మేము ఇక్కడ రాంగా చూసి అంతా బిలేడ్ బండితో అంతా సాపు చేసి కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకుంటారు సారు మీకు 10,000 వందనాలు నా శిర్సు నీ కాళ్ళ పెడతా సారు మా భూమి మాకు ఇప్పియండి సారు మేము జఫరాడ పోతే వాళ్ళు ముగ్గు పోతే నేను చెడగొడితే వాళ్ళు కొట్టిరు గౌడ్సు కొడితే మేము అడిగి పోయి మాట్లాడితే అది ఇండ్లు కట్టుకునేటోళ్ళు కొడితే సారు నన్ను కొట్టిరా అని నేను చెప్తే సారే నా మీద 6 నెలల కేసు రాసిండు నువ్వు జైలుకి పోవాలని నన్ను జైల్లో తోలితే నేను మళ్ళీ బయటికి వెళ్ళిన నేను ఒకళ్ళ దార్పున వెళ్ళినాక మళ్ళీ ఇంకొక నీళ్ళ ట్యాంక్ దగ్గర కూడా గొల్లోళ్ళు కబ్జా చేసుకొని ఆడ గుంటనార భూమి అయితే 3 గుంటలని మేడం గుంటనార భూమి అయితే 3 గుంటలు రాసుకొని గొల్లోళ్ళు కమిటీలు కట్టుకుంటామని గ్రామాల చేసుకున్నాం మాది అయిపోయింది రిజిస్టర్ అయిపోయింది నీకు లేదంటారు మాకు 26 సంవత్సరాల కాంచి రిజిస్టర్ అయింది మాక్సిమం అయితే ఏదైతే వాళ్ళ తాతల భూములు ఏవైతే ఉన్నాయో అవి కబ్జా కోసమే కబ్జాలు చేశారనేసి అయితే మాక్సిమం అయితే 70% అయితే కబ్జాలు అయినాయి అయితే వచ్చారో ఏదైతే ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళ చేతిలోనే ఇవన్నీ డిపెండ్ అయి ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోయారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందనేసి వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు